గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్ భవన్కు వెళ్ళి ప్రజాస్వామ్యయుతంగా ఆర్టీసీ ఎండీ గారికి మేము పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని పిటిషన్ ఇవ్వాలనుకున్నాం. దీంట్లో తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చెప్పింది? ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ప్రశ్నించే హక్కును 7వ గ్యారంటీగా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని నాడు మేనిఫెస్టోలో చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులెక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్కు మేము వెళ్ళి పెంచిన ఛార్జీలు తగ్గించండి, పేదల నడ్డి విరచకండి, ఇప్పటికే ఆర్థికంగా పేదలు చాలా కష్టాల్లో ఉన్నారు, అడ్డగోలుగా మీరు బస్ ఛార్జీలు పెంచిన దాన్ని ఉపసంహరించుకోవాలని కోరడానికి మేము వెళ్తున్నాం. దీనికి హౌస్ అరెస్టులు ఎందుకు? ఈ అక్రమ అరెస్టులు ఎందుకు? మా కార్యకర్తల్ని, మా నాయకులను ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 4 గంటల రాత్రి లావట్టుకుపోవాల్సినంత తప్పు మా నాయకులు, మా కార్యకర్తలు ఏం చేశారు? ఎందుకు మా నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఈ అక్రమ అరెస్టులు అనేటువంటివి ఇది రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనం. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇది కాదు, ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్య.